హాయ్ హలో నమస్కారం అందరికీ బాగున్నారా? అందరూ అడుగుతున్నారు సార్ షేర్ మార్కెట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? కెన్ వి ఇన్వెస్ట్ ఇన్ షేర్ మార్కెట్? షేర్ మార్కెట్ ప్రాఫిటబిలిటీ ఉన్నదా లేదా? షేర్ మార్కెట్ నుంచి మాకు ఎష్యూర్డ్ రిటర్న్స్ వస్తాయా లేవా? బయట మార్కెట్ పర్సంటేజ్ ప్రిస్క్రైబ్డ్ పర్సంటేజ్ ఉంటాయి కదా, 6% అనో 8% అనో 9% అని 10 12 రకరకాల పర్సంటేజ్లో ఒక్కొక్కరు చెప్తా ఉంటారు. మరి అవి షేర్ మార్కెట్ నుంచి మాకు నిజంగా వస్తాయా? వాట్ ఈస్ యువర్ హానెస్ట్ ఒపీనియన్ సార్ అంటే వాట్ ఐ సే ఈస్ షేర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఏ ఇండివిజువల్ అండ్ పర్సనల్ చాయిస్. ఎవరు రిస్క్ స్ట్రాటజీ బట్టి, ఎవరు రిస్క్ అనాలిసిస్ బట్టి వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటారు. ఇప్పుడు నేను వద్దంత మాత్రాన మార్కెట్ ఆగిపోద్దు, నేను చేయనంత మాత్రాన చేయని వాళ్ళు చేయరు. అర్థమైందా? థింగ్ ఏంటంటే షేర్ మార్కెట్ ఈస్ బెట్టింగ్, అఫీషియల్ బెట్టింగ్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్. ఎట్లా అంటే నార్మల్ బెట్టింగ్ చూసుకుందాం, బ్యాలెన్స్ బెట్టింగ్లో ఒక ప్లేయర్ ఒక టీమ్ కొడుతుందని చెప్పి అనుకుంటాము, కొడితే పైసలు వస్తాయి, కొట్టలేదు డబ్బులు పోతాయి. షేర్ మార్కెట్ కూడా ఇంతే. ₹1 తీసుకెళ్ళి షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే షేర్ పెరుగుతుందని ఇన్వెస్ట్ చేసామనుకోండి, షేర్ పెరిగితే ప్రాఫిట్ వస్తుంది. షేర్ పడిపోయింది, లాస్ అయ్యగా మనకు మరి అది బెట్టింగే కదా మరి. సో మార్కెట్ ఎప్పుడు కూడా మన చేతిలో ఉండదు. మార్కెట్ సిచ్యువేషన్స్ని అనలైజ్ చేస్తున్నాం మనం అనుకోవడం కూడా ఒక భ్రమే. జనరల్గా ఏంటంటే మార్కెట్ ఈ మధ్య చాలా సెన్సిటివ్గా అయిపోయింది. మన ఇండియన్ మార్కెట్ ఇన్ పెక్యూలియర్, మహా బిట్కాయిన్లో పడిపోయినాయి ఇప్పుడు. అలాంటిది ఇండియన్ షేర్ మార్కెట్ అనేది ఒక బిజినెస్ మ్యాన్ చేతిలోనో, ఒక పొలిటీషియన్ చేతిలోనో, ఎక్కడో మూల అమెరికాలో ఉండే ట్రంప్ చేతిలోనో, లేకపోతే రష్యాలో ఉన్న వాళ్ళ చేతిలోనో, రష్యా యుద్ధం చేద్దాం అనుకున్నా కూడా షేర్ మార్కెట్ కదిలిపోతుంది, లేదా పాకిస్తాన్ ఏదో చేస్తున్నట్టు షేర్ మార్కెట్ కదిలిపోతుంది. మరి ఇటువంటి స్టెబిలిటీ లేని షేర్ మార్కెట్ నమ్మకుని మేము ఇన్వెస్ట్ చేస్తాం, డబ్బులు సంపాదిస్తాము అని చెప్పి అనుకుంటే ఐ అప్రిషియేట్ యువర్ గట్స్ అండ్ రిస్క్ అనమాట. నేను కాదని ఎవరి ఇండివిజువల్ చచ్చిందని చెప్పినట్లు. సో మరి చేయొచ్చా చేయొద్దా అంటే చేయొచ్చు. నా ఉద్దేశం బెటర్ గో ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ రాదర్ దాన్ ఇన్వెస్టింగ్ హెల్త్ అండ్ టైం ఓన్లీ ఫర్ షార్ట్ టర్మ్ స్కేల్ ఆర్ రెగ్యులర్ ఇంట్రాడే ట్రేడ్. మరి యూట్యూబ్లో చాలా మంది వస్తున్నారు సార్, వాళ్ళు వచ్చి మేము షేర్ మార్కెట్లో మీకు క్లాసెస్ ఇస్తాం, కోచింగ్ ఇస్తాం, దేన్ని ఎలా అనలైజ్ చేయాలో చెప్పనుకుంటాం, అనలైజ్ చేసి మీకు ప్రాఫిట్స్ ఎలా తీసుకురావాలో చెప్తాం, ఇవన్నీ వాళ్ళు చెప్తారు. వాళ్ళు 100 చెప్తారు. ఇప్పుడు రేపటి రోజున రష్యాకి ఇండియాకి యుద్ధం అవుతుందని చెప్పి వాడు షేర్ మార్కెట్లో చెప్తాడు. వాట్ ఇఫ్ ఇండియాకి రష్యాకి యుద్ధం అయితే, ఇండియాకి పాకిస్తాన్ యుద్ధం అయితే వాడు ఏమైనా చేస్తాడు? వాడేం చేయలేడు కదా. అందరూ ఎనలిస్టులు అంతే. ఎనాలిసిస్ అంటే ఏంటి? ఇది ఇలా అవ్వచ్చు, అవుతుంది, అవ్వదు, ఎనాలిసిస్ మాత్రమే. యాక్చువల్ రియాలిటీస్ ఆల్వేస్ డిఫర్ ఫ్రమ్ సినారియో టు సినారియో. అర్థమైందా? నెంబర్ 2, మనమందరం కూడా చాలా స్మాల్ స్కేల్ ఇన్వెస్టర్స్. ఆ బిగ్ ప్లేయర్స్ అని చెప్పి మార్కెట్లో కొంతమంది ఉన్నారు. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ముందు మరి 0.01% కూడా ఉండవు. మరి వాళ్ళు అంత పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకుని బై ఆర్ సేల్ చేస్తారు. మనము నార్మల్ అనాలిసిస్లో యూజ్ చేసి రివర్సల్ కొడుతూ ఉంటాము. మరి మన దగ్గర పైసలు వాళ్ళకి ఇచ్చుకోవడం తప్ప వాళ్ళ దగ్గర మనకు వచ్చి ఏమి ఉండదు. సో వాళ్ళకి ఇచ్చి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోండి. ఓకేనా?